పాడికుండ లాంటి సంసారానికి పంపాలని ఎన్నో కలలు కన్నాను. ఇప్పటికైనా నీ మనసులో ఏముందో చెప్పు. నువ్వు అతన్ని చేసుకుంటావా? నేను అతన్ని ప్రేమించాను. మీరు ఇష్టపడితే పెళ్లి చేసుకుంటానన్నయ్య. ఈ మాట నాకు ముందే చెప్పుంటే ఇంతల్లరి జరిగేది కాదు కదమ్మా. నన్ను క్షమించనయ్యా. బాధపడకమ్మా. నువ్వు కోరుకున్న వాడితో నేను ఈ పెళ్లి వైభవంగా జరిపిస్తాను. ఏమిటి బాబు నువ్వు అనేది? పువ్వులా పెంచుకున్న బిడ్డని ఆ పిసినారింటి కోడలుగా పంపుతావా? మోహన్ వాళ్ళ నాన్న లాంటి వాడు కాడమ్మా. అయినా ఆ ఇంటికేగా వెళ్ళేది. అది వాళ్ళ ఇంటికి వెళ్తే చేసేది సంసారం కాదు బాబు, ఆ పిసినారి కొంపలో ఊడిగం. ఎందుకు చేస్తుందమ్మా? మోహన్ మంచివాడు, చదువుకున్నవాడు. రేపు ఉద్యోగం వస్తే ఏ బస్తీలోనో కాపురం పెడతాడు గానీ ఈ కాసులో ఇంట్లో ఉంచడుగా. రేపే వెళ్ళి పెళ్లి ఖాయం చేసుకొస్తాను. రవిబాబుతో సంబంధం అందుకోవడం అంటే రాజాతో సంబంధం అందుకున్నట్టే. ఈ భాగ్యానికి ఇంత దూరం రావాలా? కాకి చేత గౌరవిస్తే నేనే వచ్చి ఉండేవాడిగా. ఇంకా కాకులు ఎక్కడున్నాయి? నీ దెబ్బతో ఎప్పుడో పొరుగురు పారిపోయి. నువ్వు నోరు మూసుకుని లోపలికి పో. పొమ్మంటే పోతాం. చూడండి ధర్మారావు గారు, తటపటాయింపు దేనికయ్యా? తటపటాయింపు కాదండి. మరి పక్కూరు పరంధామయ్య గారు 1,50,000 ఇస్తానన్నారు. వనమూరు వెంకటరామయ్య గారు 2 లక్షలు ఇస్తానన్నారు. మరి నువ్వు అనేది ఏమిటయ్యా? లేదంటే నేను ఏమైనా ఒప్పుకున్నానా? అంత మాత్రానికి రవి సంబంధం నేను ఏమైనా కాదన్నానా? కాకపోతే నలుగురిలో గౌరవంగా ఉండడం కోసం తాంబూలంలో లక్షణంగా 1,00,000 రూపాయలు పెట్టి ఇమ్మంటున్నాను అంతే. కాసులయ్యా, నీ తెలివితేటలు చాలా అమోఘమైనవయ్యా. వద్దు వద్దంటూనే చాలా ముద్దుగా అడిగా. ఇదిగో చూడు, రవి కొన్న ఆస్తిపాస్తులు ఏమిటో నీకు తెలుసు. తమ్ముడు చదువు కోసం అతను ఎంత ఖర్చు పెడుతున్నాడో నీకు తెలుసు. అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇస్తాననుకున్నావు? రవి అనుకుంటే ఎలాగైనా ఇవ్వగలదు. కాసులయ్యా, మావయ్య, చేయబోయేది బాంధవ్యమే కానీ వ్యాపారం కాదు. ఇక్కడ బేరమాటం వల్ల అభిమానాలు దెబ్బతింటాయా కానీ వేరే ప్రయోజనం ఉండదు. మీరు అడిగిన 1,00,000 ఇస్తాను. ముహూర్తం పెట్టించండి. హరి, నువ్వు మనస్ఫూర్తిగానే మాట అంటున్నావా? నిజం సుధా, నేను మీ ఊరొచ్చి మీ చెల్లెలను చూసినప్పుడే ఆమె నా భాగస్వామిగా చేసుకోవాలనుకున్నాను. ఈ పెళ్లి జరిగితే నా చెల్లి కంటే అదృష్టవంతరాలు ఎవరు ఉండరు. మా అమ్మ, అన్నయ్య అందరూ సంతోషిస్తారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. ప్రోనోట్ అయితే చెల్లేసి అలాగే రద్దు చేసేవాడిని తమ్ముడు. కానీ ఇది పెళ్లి. 10 మందిలోనూ ఇచ్చిన మాట. అంటే 10 మంది కోసమే చెల్లి గొంతుకొస్తావా? ఆడపిల్ల జీవితం ఏమైనా నువ్వు ఆడిన మాట తప్పని హరిశ్చంద్రుడు అనిపించుకోవాలి కక్కుర్తా? నాకు అలాంటి ఉద్దేశం ఏనాడూ లేదు. నేను నా మాట నా సుఖం అని ఏనాడూ ఆలోచించలేదు. కాకపోతే మన కుటుంబం మన గౌరవం అని ఆలోచించాను. మా నాన్న దృష్టి నీకు లేదు. మారుటన్నావు కనుకనే ఈ దారుణానికి దిగావు. తమ్ముడు, లేకపోతే నీ సొంత చెల్లెలే అయితే శ్రీమంతుల బిడ్డ హరిబాబుకి ఇచ్చి పెళ్లి చేస్తానంటే వద్దంటావా? పొరపడుతున్నావు తమ్ముడు. ఈ నిర్ణయానికి కారణం నేను కాదు. తులసే తన మోహన్ని ప్రేమించానని అతన్నే పెళ్లి చేసుకుంటానని భీష్మించుకూర్చుంది. ఈ విషయం నలుగురికి తెలియకముందే ఈ పెళ్లి నిర్ణయించాల్సి వచ్చింది. పసిపిల్ల నిప్పు కావాలని కోరుకుంటే ఇస్తామా? ఉగ్గుతారని మారం చేస్తే మానేస్తామా? పెళ్లి విషయంలో దాని ఇష్టాయిష్టాలేమిటి? మన దృష్టిలో అది పసిపిల్లే కావచ్చు బాబు, కానీ లోకం దృష్టిలో అది పెళ్లికి ఎదిగిన పిల్ల. మంచి చెడు నిర్ణయించుకోగల మనిషి. అమ్మా, నువ్వు కూడా ఈ పెళ్లిని సమర్థిస్తున్నావా? మన తప్పు కానప్పుడు, మనం చేయగలిగింది ఏమీ లేనప్పుడు జరిగేదాన్ని మనస్ఫూర్తిగా జరగనివ్వడం మర్యాద బాబు. కాదు, మూర్ఖత్వం. దయచేసి నా చెల్లి పెళ్లి నా ఇష్ట ప్రకారమే జరగనివ్వండి. ప్రేమ, బాధ్యత, పెద్దరికం పేరుతో పరాయి వాళ్ళు నా చెల్లి గొంతు కోయటానికే ప్రయత్నించకండి. ఎవరు ఆ పరాయి వాళ్ళు? దేవుళ్ళ లాంటి అన్నయ్యను పరాయివాడు అనడానికి నీకు నోరెట్లా వచ్చిందిరా? తండ్రి తర్వాత తండ్రంతటి వాడుగా నిలిచి చదివించి ఈ కుటుంబాన్ని ఇంత స్థితికి తెచ్చిన వాడు పరాయివాడా? రేయింపవాళ్ళు రెక్కలు విరుచుకుని చెల్లి పెళ్లికని దాచిన డబ్బుని వ్యాపారానికి కావాలని ఊడ్చగలని నువ్వు రా పరాయివాడివి. ఆవేశపడకమ్మా. ఎంత కాదనుకున్నా పేగు ఎడమేనమ్మా. తమ్ముడన్న మాటలో తప్పు లేదు. తన ఎంగిలి పాలు తాగి పెరిగిన చెల్లి మీద తనకు మించిన మమకారం నాకెలా ఉంటుంది? వెర్రిగాని బాబు. తమ్ముడు, మారుటన్నయ్యుండి నీకు తెలియకుండా నీ సొంత చెల్లెల విషయంలో నిర్ణయం తీసుకోవటం నా తప్పే. క్షమించు. ఏది ఏమైనా నా చెల్లెలి పెళ్లి నా ఇష్ట ప్రకారం జరగాల్సిందే. అన్నయ్య, చావమంటే చస్తాను గాని తన పెళ్లి కోసం నన్ను తాగడి పెట్టద్దని చెప్పి. ఓహో, అర్థమైంది. అయితే ఇంట్లో ప్రతి ఒక్కరు నాకు వ్యతిరేకులు అనమాట. అలాంటప్పుడు ఇంటికి నాకు మాత్రం సంబంధం ఎందుకు? నా ఆస్తి నాకు పంచమండి. తమ్ముడు, సుధాకర్, ఇప్పుడు ఆస్తి పంపకం వద్దు తమ్ముడు, తొందరపడద్దు. చెల్లి పెళ్లి గురించి అన్నదమ్ములు విడిపోయారని అప్రదిష్ట తేవద్దు. నా మాట విను. నా మాట వినని వాళ్ళ మాట నేను వినను. నా మాట చెల్లని చోట ఒక్క క్షణం కూడా ఉండను. వెంటనే మధ్యవర్తిని పిలిపించి పంపకాలు చేయించండి. ఇంకా నీకు ఆస్తిలో భాగం ఎక్కడిదిరా మధ్యవర్తుల్ని పిలిపించడానికి? నీ చదువులకి, సరదాలకి, వ్యాపారానికి చేసిన ఖర్చు నీ భాగానికి మించే ఉంటుంది. ఇక నీకు చిల్లి గవ్వ కూడా మేము ఇవ్వక్కర్లేదు. వెళ్ళరా, నా కళ్ళ నుంచి వెళ్ళిపో. ఉద్రేకపడకమ్మా. ఈ గొడవ నలుగురు వింటే నవ్విపోతారు.
కన్న కొడుకే కడుపు మీద తన్ని పగపగా నవ్వుతుంటే ఇక నలుగురి నవ్వుతో నాకు పని ఏమిటి బాబు? పంపించే వాడి ముఖం కూడా నేను చూడలేను.